మనం ఇప్పుడు రోకర్ ఆర్మ్ షాఫ్ట్ని బయట తీస్తున్నాం. రోకర్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాల్డరు కవర్ ఓపెన్ చేస్తున్నాడు. బిట్టు ఎంత, బిట్టు సైజు 12 సైజు బిట్టు ఉపయోగించి, బిట్టు హ్యాండిల్ ఉపయోగించుకొని, ఎక్స్టెన్షన్ రాడ్ ఉపయోగించి వాల్డోర్ కవరు మనం ఇప్పుడు తీస్తున్నాం. డోర్ రెండు చేతులతో పట్టు, తీసుకెళ్ళి అక్కడ వర్క్ బెంచ్ మీద పెట్టు. తీసేటప్పుడు రోకర్ ఆర్మ్ షాఫ్ట్కి ఉన్న నట్లు పైన ఉన్న ఇంజిన్ ఆయిల్ అంటే లూబ్రికేషన్ ఆయిల్ దాని మీద ఉంటుంది. దాన్ని అంతా శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాత ఏ స్పానర్ పడుతుంది, లేదా బిట్టా, రింగ్ స్పానరా, లేకపోతే శాకిటా, ఏది పడుతుంది అనేది మనం సెట్ చేసుకొని ఆ రెంచితోటి వడదీయాలి. 14 బిట్ ఉపయోగించాము. వడదీయాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలంటే ఎడం చేతి పక్క తిప్పుకోవాలి మనం, స్పానర్ కానీ శాకిట్ కానీ హ్యాండిల్ కానీ. దానికి శాకిట్ పెట్టడానికి పైన బోల్ట్ పైకి వచ్చింది. అంటే ఈ రోకర్ ఆర్మ్ షాఫ్ట్ వాలు ట్యాప్ డోర్ బిగించడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడనమాట రాడ్ని. అందువల్ల ఏమైందంటే శాకిట్ దాన్ని పట్టలేదు కాబట్టి మనం 14-15 రింగ్ ఉపయోగించాం. రింగ్ ఉపయోగించి వడదీసాం అనమాట. బోల్డ్లు అనేది ఎన్ని ఉన్నాయి, 4 బోల్డ్లు ఉన్నాయి. ట్రేలో పెట్టు. రోకర్ ఆర్మ్ షాఫ్ట్ తీసాము. ఇప్పుడు దీన్ని కిరసన్తో కానీ డీజిల్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటి టిప్పులు ఏమన్నా అరిగినాయా లేదా అనేది చూసి మళ్ళీ రోకర్ ఆర్మ్ షాఫ్ట్ని బిగించాలి. దానికి హెడ్ పైన సిట్టింగ్ చేయబడి ఉంది. ఇది బెడ్ బోల్ట్ 4 4 సిలిండరు ఇంజిన్ అన్నమాట ఇది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసామంటే ట్రేలో పెట్టుకుని ఆ రోకర్ ఆర్మ్ షాఫ్ట్ని తీసుకొచ్చి వర్క్ బెంచ్ మీద పెట్టి డీజిల్ తోటి క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేయి. చిన్న గుడ్డ పీస్తి డీజిల్ వేసి మొత్తం రోకర్ ఆర్మ్ షాఫ్ట్ని మనం ఫుల్గా దానికి ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ మొత్తాన్ని కూడా కడగాలి. కడుగు, ఆయిల్ పోయి కొద్దిగా. చాలే. దీంట్లో ఉపయోగించే ఇంజిన్ ఆయిల్ వల్ల ఇంజిన్ రన్నింగ్ అయినప్పుడు పంపులో నుంచి రోకర్ ఆర్మ్ షాఫ్ట్ వరకు కూడా ఇంజిన్ ఆయిల్ అనేది పైకి వస్తుంది. కింద నుంచి ఆయిల్ గ్యాలరీలో నుంచి ఇంజిన్ ఆయిల్ అనేది ట్యాబ్లెట్స్ వరకు వస్తుందన్నమాట. ఆ వచ్చింది ఏమవుతుంది, ఇంజిన్ ఆయిల్ కనుక గడ్డగట్టినట్టు అయితే అంటే చిక్కబడుతుంది. ఆ మార్చబోయే ముందు బాగా చిక్కగా అయిపోయి లూబ్రికేషన్ అవ్వదు. అట్లాంటప్పుడు మనం మారుస్తాం. ఆ మార్చబోయే ముందు రోకర్ ఆర్మ్ షాఫ్ట్కి డస్ట్ అనేది ఫుల్గా పట్టిద్ది అనమాట. ఆ డస్టే ఇప్పుడు మనం రంప ప్లేట్ తీసుకొని దాన్ని తొలగిస్తున్నాం అనమాట. అక్కడ నుంచి కార్బరేజింగ్ని. ఇప్పుడు రోకర్ ఆర్మ్ షాఫ్ట్ మనం ఇంజన్ నుంచి బయటకు తీసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి రాకర్స్ని, రోకర్ షాఫ్ట్ని, బెడ్లని డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సర్క్లిప్, ఎక్స్టెన్షన్ సర్క్లిప్ ఉంది దీనికి. దాన్ని ఓపెన్ చేసి దీంతో ఈ రోకర్స్ అన్నీ బయటికి తీస్తాం అన్నమాట. ఇప్పుడు తీసిన తర్వాత ఏం అరిగిపోయింది ఏంటి అనేది ఐడెంటిఫై చేద్దాం. ఎక్స్టెన్షన్ సర్క్లిప్ని బయటికి తీసాం. ఒక రోకర్ని బయటికి ఒక రోకరు, మధ్యలో స్ప్రింగు, ఒక బెడ్. ఇది 4 సిలిండర్ రోకర్ ఆర్మ్ షాఫ్ట్. ఇది మనం తీసేది ఇప్పుడు.
ఇప్పుడు రోకరారం షాఫ్ట్ని మనం ఇంజన్ నుంచి హెడ్ మీద నుంచి వడదీసామన్నమాట. ఈ రోకరారం షాఫ్ట్ యొక్క సిట్టింగ్ ఏది? సిలిండర్ హెడ్. 4 సిలిండర్ హెడ్ మీద నుంచి 4 రోకర్స్ ఆరమ్స్ని బయటికి తీసాం. 4 సిలిండర్ అన్నప్పుడు ఎన్ని ఉంటాయి? ట్యాబిట్స్ 8 ఉంటాయి. ఒకటి ఇన్లెట్, ఒకటి ఎగ్జాస్ట్. ఇదే టైప్లో సేమ్ రోకరారం షాఫ్ట్ ఉంటుంది. వీటిని రోకర్స్ అన్నాం. ఇది రోకర్ బెడ్. ఇది వచ్చి రోకర్ షాఫ్ట్. ఈ షాఫ్ట్కి హోల్స్ ఉన్నాయి. అవి లూబ్రికేషన్ హోల్స్ అంటారు. వీటిని లూబ్రికేషన్ హోల్స్ అంటారు. ఈ లూబ్రికేషన్ అనేది జరిగితేనే రోకరారం షాఫ్ట్ అనేది వెనక్కి ముందుకి, అంటే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, ఇన్లెట్ మ్యానిఫోల్డ్కి ఇది వర్కింగ్. అంటే మనకి సిలిండర్లో ఉన్న వర్క్ జరగాలి అని అంటే ఫస్ట్ స్ట్రోక్ ఏంటి? సెక్షన్ స్ట్రోక్. సెక్షన్ స్ట్రోక్ జరిగేటప్పుడు సెక్షన్ వాల్వ్ని ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఒక ట్యాబిట్ అనేది సెక్షన్ ట్యాబిట్ని నొక్కుద్ది. ఆ ట్యాబిట్ నొక్కినప్పుడు ఏమవుద్ది? సెక్షన్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. పుష్ రాడ్ ఒకటిది అందులో నుంచి చెప్తాం. పుష్ రాడ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఈ పుష్ రాడ్ అనేది ఇది టాపు. దీంట్లో ఆ ట్యాబిట్ కూర్చుంటుంది. ఒకటి తీసి చెప్తా. దానిది దీంట్లో కూర్చోబెట్టి ఇలా కూర్చుంటుంది అనమాట. ఈ కింద ఇది గైడ్లో ఉంటుంది. ఈ టిప్ వచ్చి పట్టుకోలాగా, ఈ టిప్ వచ్చి గైడ్లో ఉంటుంది. అంటే ఈ గైడ్ని ఆపరేట్ చేసేది రోకరారం షాఫ్ట్ కాకుండా క్యామ్ షాఫ్ట్ అనేది ఒకటి ఉంది లోన. ఆ క్యామ్ షాఫ్ట్ ఉన్న లోబ్ అనేది గైడ్ని పైకి లేపుతుంది. గైడ్ని పైకి లేపినప్పుడు ఇది వెళ్ళి ఈ షాఫ్ట్ అందులో కూర్చున్నది పుష్ రాడ్. ఇది ఇలా ఎప్పుడైతే పైకి పుష్ చేసిందో అప్పుడు ఏమవుతుంది? దీని సహాయంతో వాల్వ్ని ఇట్లా నొక్కుద్ది కిందకి నొక్కినప్పుడు ఏ వాల్వ్ అయితే నొక్కిందో ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. దానికోసం అని చెప్పి ఈ పుష్ రాడ్ సహాయంతో ఈ ట్యాబిట్స్ అనేవి పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఊడదీసిన ట్యాబిట్కి ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఈ రోకరారం టిప్పుకి ఈ రోకర్స్కి ఏమైంది? ఇక్కడ అరిగింది, మెరుస్తుంది. చూసారో లేదో? ఆ మెరిసింది అరిగిపోయింది అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇది ఇరిగిపోయింది. ఈ ట్యాబిట్ అనేది ఇరిగిపోయింది. అంటే ఏంటి? ఇందులో 8 ఉంటే 1 ఇరిగిపోయింది. దీన్ని మనం కొత్తది వేసుకోవాలి. ప్రతి ఒక్క ట్యాబిట్ కూడా అట్లా స్పాట్ పడింది, అరిగిందనమాట. అట్లాగే ఈ ట్యాబిట్కి రెండో పక్కన ట్యాబిట్ క్లియరెన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి ఈ స్క్రూ అన్ను ఈ నట్టు ఇచ్చాడు మనకి. దీని ద్వారా ట్యాబిట్ క్లియరెన్స్ని మనం చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? రోకరారం షాఫ్ట్ని ప్రాక్టికల్ చేయాలి అన్నప్పుడు బయటికి తీసి శుభ్రంగా కిరసనాల్లో కడిగి ఎక్కడెక్కడ అరిగిపోయింది, ఏమేమి విరిగిపోయినాయి అవన్నీ తీసేసి చెక్ చేసుకొని వాటి ప్లేస్లో కొత్త వేసి మళ్ళీ బిగించుకోవాలి. ఈ ట్యాబిట్స్లో అయితే దీనికి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ ట్యాబిట్ అనేది జల్మ్ సిల్వర్ వచ్చింది. అదే లారీ అయితే క్యాస్ట్ ఐరన్ వస్తుంది. ఆ క్యాస్ట్ ఐరన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పుష్ రాడ్ తిరిగే దగ్గర పుష్ రాడ్ ఎప్పుడైతే మూమెంట్ ఇచ్చిందో ఇది ఇట్లా రోకరారం షాఫ్ట్కి వెనక్కి ముందుకి మూమెంట్ ఇచ్చేటప్పుడు ఈ మధ్యలో బుష్ ఉంటుంది, కాపర్ బుష్ ఉంటుంది పెద్ద వెహికల్స్కి. ఆ కాపర్ బుష్ అరిగిపోయిందో లేదో చూసి బుష్లు కూడా మార్చుకోవాలి. దీనికి ఆ అవకాశం లేదు, మామూలుగానే డైరెక్ట్గా ఇచ్చేశాడు. పవర్ ఆయిలింగు, రోకరారము, అసెంబ్లీ.